హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను అనమాట. ఆ ప్లేస్కి వెళ్ళే ముందు ఆ ప్లేస్కి నేను ఎందుకు వెళ్తున్నానో అది చెప్తాను మీకు. నాకు ఇంట్లో మా పిల్లలకి డైలీ స్కూల్కి టిఫిన్ బాక్సెస్ పెడుతున్నాను, బట్ దాంతోపాటు స్నాక్స్ బాక్స్ అనేది కొంచెం ఖరాబ్ అయిపోయినాయి. సో అవి నేను కొనుక్కుందామని చెప్పేసి ఒక ప్లేస్కి వెళ్తున్నాను. ఆ ప్లేస్ గురించి ఎందుకు చెప్తుందబ్బా అని మీకు అనిపించుండొచ్చు. ఎందుకంటే ఏదో ఒకటి వెరైటీ లేదైతే ఆ ప్లేస్ గురించి నేను చెప్పను. దాంట్లో ఏం వెరైటీ అంటే అది ముంబై బజార్ అని అంటారు దాన్ని. దాంట్లో 12 రూపీస్ నుంచి 500 వరకు హోమ్ నీడ్స్ ఉంటాయని మాకు కొంచెం తెలిసిన వాళ్ళు చెప్పారు. సో చూద్దాము అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, పోదాం అని. సో నాకు ఈరోజు కలిసి వచ్చింది. సో ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాను కాబట్టి నేను ఇప్పుడు వెళ్దామని రెడీ అయ్యాను. అంతకంటే ముందు మీకు ఇంకోటి చెప్పాలి. మీరు కూడా ఆ ప్లేస్ మీకు నచ్చితే నేను అడ్రస్ కూడా చెప్తాను. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చిన తర్వాత అది నేను మీకు చూపిస్తే మీకు ఓకే అనుకుంటే మీరు వెళ్ళండి. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం రండి. ఇదే ఆ ప్లేస్ అనమాట. సారీ అండి మీ అందరికీ, ఎందుకంటే నేను పైన అది బ్యానర్ తీయడం మర్చిపోయాను. బట్ అడ్రస్ అయితే నేను మీకు క్లారిటీగా చెప్తాను. సరూనగర్లో పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది ఇది. ముంబై బజార్ అని. దీంట్లో ప్రతి ఒక్క హోమ్ నీడ్స్ ప్లస్ స్టేషనరీ ఐటమ్స్ మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి, అవైలబుల్గా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే 12 రూపీస్ నుంచి 500 లోపే ఉంటాయి అన్నమాట. ఏది 500 క్రాస్ కాదు. లైక్ టిఫిన్ బాక్సెస్ కానీ, కర్రీ బాక్సెస్ కానీ, చట్నీ ప్లేట్స్ కానీ, చూడండి పౌడర్, మళ్ళీ మనం బట్టలలో వేసుకుంటాం కదా డాంబర్ గోళీలని, అవి కానీ, కప్స్ కానీ, టీ కప్స్ కానీ, ఇంకా చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ కానీ, అంటే చిన్న చిన్నవి అంటే లైక్ ఇప్పుడు మనం మసాలాలు అవి వేసుకుంటాం కదా, అలాంటి గిఫ్ట్ ఐటమ్స్, పూజ సామాగ్రి, చిన్నపిల్లల క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, టిక్ టాక్ క్లిప్స్, నెయిల్ పాలిష్లు, ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి. ఇంకొకటి ఏంటంటే చీప్ అండ్ బెస్ట్‌లో ఉంటది. అన్నీ కలిపి ఇలా సెట్ చేశారనమాట. వీళ్ళ కాన్సెప్ట్ ఏందో నాకు అర్థం కాలేదు. బట్ నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా బాక్సెస్, ఇవైతే చాలా బాగున్నాయి. మనం పిల్లలవి సాక్స్ పెట్టుకోవడానికి, అలాంటివి పెట్టుకోవడానికి మనకు యూజ్ వస్తాయన్నమాట. మెయిన్‌గా నేను ఇక్కడికి వచ్చింది నాకు పిల్లల కోసం స్నాక్స్ బాక్స్ లాగా ఏదన్నా మిక్చర్, బనానా, బ్రెడ్ ఇట్లాంటివి కొనుక్కోవడానికి అని నేను వచ్చాను. నేను చూస్తున్నాను చాలా మంచిగున్నాయి ప్రతి ఒక్క ఐటెమ్స్. బట్ నేను బయట తీసుకునే కంటే నాకు ఇక్కడ కొంచెం వర్త్ అనిపించింది. ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తున్న బాక్సెస్ అయితే చాలా బాగున్నాయి. అది మనకి బయట ఆన్‌లైన్‌లో గానీ, డైరెక్ట్ ఇట్లా విశాల్ మార్ట్స్, డీమార్ట్స్ ఇట్లా అయితే మనకు దగ్గర దగ్గర 300, 250 అట్లా దొరుకుతుంది. ఇక్కడైతే అది 100 రూపీస్ ఉంది, 80 రూపీస్ ఉంది అండ్ 60 రూపీస్ ఉంది. నాకు చాలా నచ్చింది. బట్ పిల్లలకి ఇట్లా బిస్కెట్ ప్యాకెట్స్ ఏసుకోవడానికన్నా, లేకపోతే సాక్స్ ఉంటాయి కదా, సాక్స్ స్టోర్ చేసుకోవడానికైనా, వాటెవర్ మనకు మల్టీపర్పస్ ఇవి యూజ్ వస్తాయి. ఈ కంటైనర్స్ అనేది చాలా బాగున్నాయి. కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఇంతకీ నేనైతే ఈ 3 ఐటెమ్స్ కొనుక్కున్నాను. హమ్మయ్య! 3 ఐటెమ్స్ తెచ్చుకున్నానండి మొత్తం తిరిగి. ఆ 3 ఐటెమ్స్‌లో ఒక దాంట్లో నేను ఇగో ఇట్లా ఎల్లిపాయలు పెట్టుకున్నా. బాగుంది కదా! సో ఇట్లా చిన్న చిన్నవి మనకి ఇట్లా యూజ్ వస్తాయి అనమాట. నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.